ఫ్రెండ్స్, ఒకసారి నిజం చెప్పండి, మనం స్కూల్లో 15 ఇయర్స్ చదువుతాం, హిస్టరీ నేర్చుకుంటాం, సైన్స్ నేర్చుకుంటాం, పైథాగరస్ థియరం కూడా నేర్చుకుంటాం. కానీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మనీ గురించి ఒక పీరియడ్ అయినా ఉందా? అసలు మనీ ఎలా పనిచేస్తాయి, రిచ్ పీపుల్ ఇంకా రిచ్ ఎలా అవుతున్నారు, పూర్ పీపుల్ ఎంత కష్టపడినా ఎందుకు పూర్ గానే ఉండిపోతున్నారు? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మన స్కూల్ బుక్స్ లో లేవు. కానీ ప్రపంచంలోని గాడ్ ఫాదర్ ఆఫ్ పర్సనల్ ఫైనాన్స్ అని పిలువబడే రాబర్ట్ కియోసాకి దగ్గర ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మనీని మీరు చూసే దృష్టి పర్మనెంట్ గా మారిపోతుంది. ఇది నా గ్యారంటీ. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న మాట, ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కేవలం వ్యూస్ కోసం అయితే కాదు, మన తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, మన యూత్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని. మనీ గురించి మాట్లాడడం తప్పు కాదు, అది అవసరం. ఈ జర్నీలో నేను మీతో ఉంటాను, స్టెప్ బై స్టెప్ గా మనం గ్రో అవుదాం. సో ప్లీజ్ ఇప్పుడే మనసారా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి మన ఫైనాన్షియల్ రెవల్యూషన్ లో పార్ట్ అవ్వండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది రాబర్ట్ కియోసాకి గురించి. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ మీలో చాలా మంది వినే ఉంటారు. కానీ రీసెంట్ గా ఆయన ఇండియా వచ్చి ఫైనాన్స్ విత్ శరణ్ పాడ్కాస్ట్ లో మాట్లాడిన విషయాలు చాలా మంది మైండ్ బ్లాక్ చేశాయి. ఎందుకంటే ఆయన చెప్పేది మనం రోజు వినే అడ్వైస్ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది. మన పేరెంట్స్ ఏం చెప్తారు? బాగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో, అప్పులు చేయకుండా బతుకు అంటారు. కానీ కియోసాకి ఏమంటారు తెలుసా? జాబ్ చేసేవాడు ఎప్పుడు రిచ్ కాలేడు, అప్పు డెట్ ని వాడుకున్న వాడే రియల్ రిచ్ అవుతారు అంటారు. ఇది వినడానికి షాక్ గా ఉండొచ్చు, ఎస్పెషల్లీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఈఎంఐలు కట్టుకుంటూ జాబ్ సెక్యూరిటీ కోసం భయపడే వాళ్ళకి ఇది ఒక కొత్త పర్స్పెక్టివ్. అసలు ఆయన అలా ఎందుకన్నారు? ఆ బిలియనియర్ మైండ్ సెట్ వెనుకున్న లాజిక్ ఏంటి చూద్దాం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ లెసన్, స్కూల్ ఇస్ ఫర్ ఎంప్లాయీస్. రాబర్ట్ కియోసాకి క్లియర్ గా చెప్పారు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేసిందే మనల్ని ఎంప్లాయీస్ గా తయారు చేయడానికి, ఎంప్లాయర్స్ గా కాదు. ఆయన తన చిన్న వయసులో టీచర్స్ ని అడిగేవారంట, నాకు మనీ గురించి నేర్పించండి అని. అప్పుడు టీచర్స్ ఏం చెప్పారు తెలుసా? డబ్బు మీద ఆశ ఉంటాం పాపం అని, లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఎవిల్ అని. కానీ ఆయన రిచ్ డాడ్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే, ల్యాక్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఎవిల్ అని. డబ్బు లేకపోవడమే అసలు పాపం అని. థింక్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్. మనం డిగ్రీలు తీసుకుంటాం, ఎంబీఏలు చేస్తాం, ఎందుకు? ఒక పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికి. అంటే మనం ట్రైనింగ్ తీసుకున్నది వేరే వారి కంపెనీని బిల్డ్ చేయడానికి, మన సొంత సామ్రాజ్యం కట్టడానికి కాదు. కియోసాకి అంటారు, స్కూల్లో మీకు ఫెయిల్ అవడం తప్పని నేర్పిస్తారు, కానీ రియల్ లైఫ్ లో ఫెయిల్ అయితేనే నేర్చుకుంటాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది స్కూల్లో నేర్చుకునే సబ్జెక్ట్ కాదు, అది రోడ్డు మీద నేర్చుకునే లెసన్. సో మీరు రిచ్ అవ్వాలి అనుకుంటే స్కూల్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. జాబ్ సెక్యూరిటీ కంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ముఖ్యమని గ్రహించాలి. ఇంకొక పెద్ద బాంబు పేల్చారు కియోసాకి, యువర్ హౌస్ ఈజ్ నాట్ యాన్ అసెట్. మన ఇండియన్స్ కి ఉన్న పెద్ద డ్రీమ్ ఏంటి? సొంత ఇల్లు కొనుక్కోవడం. జాబ్ రాగానే ఫస్ట్ చేసే పని 20 years కి హోమ్ లోన్ పెట్టుకుని ఒక ఇల్లు కొనడం. మనం అనుకుంటాం అది అసెట్ అని. కియోసాకి అసెట్ కి లైబిలిటీకి సింపుల్ డెఫినేషన్ ఇచ్చారు. ఏదైతే మన పాకెట్ లోకి మనీ తెస్తుందో అది అసెట్, ఏదైతే మన పాకెట్ నుంచి మనీ తీసుకుంటుందో అది లైబిలిటీ. మీరు కొన్న ఇల్లు మంత్లీ మనీ ఇస్తుందా, లేదా ఈఎంఐ రూపంలో, మెయింటెనెన్స్ రూపంలో, ట్యాక్స్ రూపంలో మీ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది కదా. సో టెక్నికల్లీ అది లైబిలిటీ. కియోసాకి ఇల్లు కొనొద్దు అని చెప్పట్లేదు, మీ దగ్గర ఉన్న డబ్బులతో ముందు అసెట్స్ కొనండి. అంటే రెంటల్ ప్రాపర్టీస్, బిజినెసెస్, గోల్డ్, అవి జనరేట్ చేసే ఇన్కమ్ తో మీ లగ్జరీ హౌస్ కొనండి అంటారు. కానీ మనం ఏం చేస్తాం? ముందు లైబిలిటీ కొంటాం, దానికోసం లైఫ్ లాంగ్ జాబ్ చేస్తూ ర్యాట్ రేస్ లో ఇరుక్కుపోతాం. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీ ఫైనాన్షియల్ లైఫ్ సగం సెట్ అయినట్టే. నెక్స్ట్ ఆయన ఫేక్ మనీ గురించి మాట్లాడారు. 1971 లో అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సాన్ డాలర్ ని, గోల్డ్ ని సెపరేట్ చేశారు. అప్పటి నుంచి కరెన్సీస్ అన్ని రూపీతో సహా జస్ట్ పేపర్ పీసెస్ అయిపోయాయి. గవర్నమెంట్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెన్సీ ప్రింట్ చేసుకోవచ్చు. దాని వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్. ఆయన అంటారు, సేవర్స్ ఆర్ లోజర్స్. మీరు కష్టపడి డబ్బులు బ్యాంక్ లో దాచుకుంటారు, కానీ గవర్నమెంట్ నోట్స్ ప్రింట్ చేసి ఇన్ఫ్లేషన్ ని పెంచుతుంది. సో మీ మనీ వాల్యూ రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకే రిచ్ పీపుల్ డబ్బుని క్యాష్ లో దాచుకోరు, వాళ్ళు రియల్ అసెట్స్ లో దాచుకుంటారు, లైక్ గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ లేదా బిట్ కాయిన్. ఆయన స్వయంగా గోల్డ్ మైన్స్, సిల్వర్ మైన్స్ ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ నోట్లు ప్రింట్ చేయగలదు కానీ గోల్డ్ ని ప్రింట్ చేయలేదు కదా. సో మీ సేవింగ్స్ ని క్యాష్ లో కాకుండా వాల్యూ పెరిగే అసెట్స్ లో కన్వర్ట్ చేయడం నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం, స్కూల్ సిస్టమ్ బాలేదు, మనీ ఫేక్ అని. కానీ అసలు సొల్యూషన్ ఏంటి? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి జాబ్ చేస్తూ ఈ రిచ్ మైండ్ సెట్ ని ఎలా అప్లై చేయాలి? నెక్స్ట్ 2 minutes లో ఆయన చెప్పిన ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ ని డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ మిస్ అయితే మొత్తం వీడియో వేస్ట్ అవుతుంది. సో స్టే ట్యూన్డ్. ఒకసారి మీ లైఫ్ ని పాజ్ చేసి చూడండి, మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? కియోసాకి ప్రకారం మనం 3 people కోసం పనిచేస్తాం. బాస్ కోసం, మీరు కష్టపడి పనిచేసి కంపెనీని రిచ్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ కోసం, మీ శాలరీలో నుంచి పెద్ద భాగం ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. థర్డ్ థింగ్ వచ్చేసరికి బ్యాంక్ కోసం, మీ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టడానికి పనిచేస్తారు. మిగిలేదంత చాలా తక్కువ. దీన్నే ఆయన ర్యాట్ రేస్ అన్నారు. రిచ్ పీపుల్ ట్యాక్స్ కట్టరు. ఎలా? లీగల్ గానే. వాళ్ళు బిజినెస్ క్రియేట్ చేస్తారు, జాబ్స్ క్రియేట్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తుంది. వాళ్ళు కూడా అప్పు తీసుకుంటారు, కానీ లగ్జరీ కార్లు కొనడానికి కాదు, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి. ఆ బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్స్ తో అప్పు తీరుస్తారు. సో అప్పు అనేది మంచిదా చెడ్డదా అనేది మీరు దాన్ని ఎలా వాడుతున్నారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఎంప్లాయీ మైండ్ సెట్ లో లోన్ అంటే భయం, ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ లో లోన్ అంటే లెవరేజ్, ఒక టూల్ అనమాట. సో ఈ ఇంటర్వ్యూ నుంచి మనం తెలుసుకోవాల్సిన టాప్ 4 లెసన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చేంజ్ యువర్ సర్కిల్, షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ ఫ్యూచర్ అంటారు. మీరు ఎప్పుడు కంప్లైంట్ చేసే వాళ్ళతో ఉంటే మీరు అలాగే తయారవుతారు. ఫైనాన్షియల్ గోల్స్ ఉన్న వాళ్ళతో, గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇన్వెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. స్కూల్లో నేర్పించరు కాబట్టి మీరే నేర్చుకోవాలి. బుక్స్ చదవండి, సెమినార్స్ అటెండ్ అవ్వండి, యూట్యూబ్ లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడండి. మీ బ్రెయిన్ మీ గ్రేటెస్ట్ అసెట్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ థింగ్ వచ్చేసరికి థింక్
లైక్ ఏ క్యాపిటలిస్ట్. కన్స్యూమర్ లాగా ఆలోచించడం మానేయండి. ఇది నాకు కావాలి అని కాకుండా దీన్ని నేను ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచించండి. ప్రొడ్యూసర్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి బై అసెట్స్ నాట్ లైబిలిటీస్. నెక్స్ట్ టైం బోనస్ రాగానే కొత్త ఫోన్ కొనేలా ఆలోచించకుండా గోల్డ్ బాండ్ లోనో, స్టాక్ లోనో లేదా మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడంలోనో ఇన్వెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, రాబర్ట్ క్యూసకి చెప్పినట్టు ద వరల్డ్ ఇస్ చేంజింగ్. ప్రపంచం మారుతుంది. జాబ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఒక మిత్. ఏఐ వస్తుంది, రెసెషన్ వస్తుంది. ఇప్పుడు మనల్ని కాపాడేది కేవలం మన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. ఈ వీడియో మీ మైండ్ లో చిన్న స్పార్క్ క్రియేట్ చేసిందని భావిస్తున్నాను. మనీ అంటే భయం కాదు, అది ఒక గేమ్. ఆ గేమ్ ని రూల్స్ తెలుసుకొని ఆడితే మనమే గెలుస్తాం. ఈ వీడియో మీకు వాల్యూ ఇచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వాళ్ళని కూడా ర్యాట్ రేస్ నుంచి బయటికి రమ్మనండి. ఇలాంటి పవర్ఫుల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.